ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఐదో టీ20లో టీమిండియా వరుణ్ చక్రవర్తి 2 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. తద్వారా ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో అతడు మొత్తంగా 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తనకు ఈ సిరీస్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ పురస్కారాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లోనూ మంచిగా రాణించడం ఆనందంగా ఉంది. జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. నేను మా ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి మంచిగా రాణించేందుకు పని చేస్తున్నాను. ఇది మంచి ఫలితాన్నిస్తుంది. ఇప్పటివరకు నేను చేసిన బౌలింగ్‌లో ఇదే బెస్ట్. నేను అత్యుత్తమంగా బౌలింగ్ చేశాను. కానీ మరింత మెరుగు కావడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. కొన్ని బంతులు మాత్రం నేను సరిగ్గా వేయలేదు. సరైన బంతిని సరైన సమయంలో సంధించాలి. ప్రస్తుతం దాని మీద ఫోకస్ పెట్టాను. ఏదేమైనా ఈ ప్రదర్శన నాకెంతో ప్రత్యేకం. ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను నా భార్య, తల్లిదండ్రులు, కుమారుడికి అంకితం చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన గంభీర్, సూర్యకు ప్రత్యేక కృతజ్ఞతలని వరుణ్ చక్రవర్తి సంతోషం వ్యక్తం చేశాడు. మొదటి టీ20లో 23 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. రెండో టీ20లో 38 పరుగులకు 2 వికెట్ల బౌలింగ్ ఫిగర్లను నమోదు చేశాడు. మూడో టీ20లో మళ్లీ అదిరే ప్రదర్శన చేసి 24 పరుగులకు 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక నాలుగో టీ20లో 28 పరుగులకు 2 వికెట్లు తీయగా ఐదో టీ20లో 25 పరుగులకు 2 వికెట్లు నమోదు చేశాడు. మొత్తంగా 14 వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్రౌండర్ స్థానంలో పేసర్ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్లు కూడా సమర్థించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానంలో లైక్ ఫర్ లైక్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత జట్టుకు మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది. ఐసీసీ నియమావళి ప్రకారం కంకక్షన్ సబ్స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయంపై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ఐసీసీ నిబంధనల ప్రకారం కంకక్షన్ లేదా అనుమానిత కంకక్షన్కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.